भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरो कृपा। हरिः ఓం. గురువుగారిని ఈనాటి అనుభూతి ప్రకాశం తరగతిని కొనసాగించవలసిందిగా వినమ్రముగా వేడుకొనుచున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యస్యేంద్రియాణి భువనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవఫేన పుంజం యదృష్టిరంతరనిరూపితకాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. శుకాశారికే పూర్ణవైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞానయోగేశ్వరాచే కవి వాల్మీకా సారికా మాన్యా ఈసా నమస్కార माझा సద్గురు రామదాసా. ఈరోజు మనం అనుభూతి ప్రకాశాన్ని కొనసాగించుకుంటున్నాం. ఈరోజు మనకి ఒక 10 శ్లోకాల్లోనే మనం ఈ ఖండాన్ని, చతుర్థ ఖండాన్ని పూర్తి చేసుకుంటాం. పంచమ ప్రశ్నం, షష్ఠ ప్రశ్నం దగ్గరికి వచ్చేసరికి పంచమ ప్రశ్నానికి 12 శ్లోకాలే ఉన్నాయి. కాబట్టి మనం మళ్ళీ వారంలో ఓ 10 నిమిషాలు కష్టపడైనా ఆ పంచమ ప్రశ్నం అంతా ఒకే వారంలో పూర్తి చేసేసుకుంటే షష్ఠ ప్రశ్న 2 వారాల్లో పూర్తి చేసుకొని మనం ప్రశ్నోపనిషత్ సారాన్ని చదవడం అవుతుంది. దీంట్లో ఏమిటంటే సాధారణంగా భౌతికమైనటువంటి శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు యోగ శాస్త్రం ద్వారా తెలిసినటువంటి వాళ్ళు శంకర భగవత్పాదులైనా లేదు విద్యారణ్యుల వారైనా వాళ్ళు యోగులు. వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఏమిటి చేస్తాయి అన్నటువంటిది వాళ్ళ యోగశక్తి వల్ల వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అనుభూతి కలవాళ్ళు. వాళ్ళు మనకు ఆ అనుభూతి విషయాలన్నింటినీ చెప్తున్నారు. ఉపనిషత్తుని ఆధారంగా పెట్టుకొని ఏది ఎలా పనిచేస్తుంది, దేనివల్ల ఏమిటి జరుగుతుంది, మనం పొందుతూ ఉన్నటువంటిది ఏమిటి, పొందవలసినటువంటిది ఏమిటి, మనం ఉన్నటువంటి స్థితి ఏమిటి, మనం పొందవలసినటువంటి స్థితి ఏమిటి అన్నటువంటి దాన్ని చెప్తారు. ముఖ్యంగా ప్రశ్నోపనిషత్ సారం అయిపోయిన తర్వాతను కైవల్ మన కౌశితకోపనిషత్తు 2 అధ్యాయాలు సుమారు చెప్పినట్టుగా ఉన్నారు అనుభూతి ప్రకాశంలో. కానీ కౌశితకానికి భగవత్పాదుల వారు ప్రత్యక్షంగా వ్యాఖ్యానం చేయటం కనిపించదు. అక్కడక్కడ ఉపనిషత్తుల్లో వారు ఉదాహరించడమే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా విద్యారణ్యుల వారు ఆ భగవత్పాదుల వారికి దాని మీద ఉన్న నమ్మకం దృష్ట్యానో, వేదాంతంలో దానికి ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యానో కౌశితకాన్ని 2 అధ్యాయాల్లో మనకి చెప్తారు. అవన్నీ మనం చెప్పుకుందాం. మనం అనుభూతి ప్రకాశంలో 61వ శ్లోకం వరకు వచ్చాం. ఇక్కడ ఏమిటండి అని అంటే, ఎలా శరీరంలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయో మనకి చెప్తున్నారు. హృచ్ఛిద్రాణ్యావృతాని సుప్తోపితాఖ్యతేజసాం చిత్తోపాధిక జీవోపి పితేన అత్రాభిజాయతే. బహుశా సైన్స్లో మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు సులభంగా తెలిస్తే తిరిగొచ్చును, కానీ సామాన్యంగా వేదాంతమే చదువుకునేటువంటి వాళ్ళకి పేర్లే తెలుస్తాయి. అనుభూతులు యోగులకే ఉంటాయి, అందరికీ ఉండవు.
ఇక్కడ యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి అనుభూతిని మనకు చెప్తున్నారు. హృచ్ఛిద్ర అని హృదయంలో ఉన్నటువంటి కన్నాలు సుప్తౌ సుషుప్తి యందు పిత్తాఖ్య తేజస, పిత్తము అనబడేటువంటి తేజస్సు చేత ఆవృతాని స్యుహు, నిండినవి అగును. అంటే కప్పివేయబడతాయి. హృదయానికి కన్నాలు ఉంటాయట. ఆ కన్నాలు ఏమొచ్చింది? సుషుప్తి కాలంలో పిత్తము అనేటువంటి తేజస్సు చేత కప్పబడి ఉంటాయట. అంటే ఇది భౌతికంగా చెప్పడానికి ఉపన్యాసం చెప్పేటువంటి వాడు, పాఠం చెప్పేటువంటి వాడు చెప్పేటువంటిది కాదు. ఇది యోగి అయినటువంటి వాడు శిష్యుడైనటువంటి వాడికి అనుభూతిలోకి తేగలిగినటువంటిది. ఇది యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. హృచ్ఛిద్ర అని హృదయంలో ఉన్నటువంటి కన్నాలు సుషుప్తి యందు పిత్తాఖ్య తేజస, పిత్తము అనబడేటువంటి తేజస్సు చేత ఆవృతాని స్యుహు, అంటే కప్పివేయబడతాయి, నిండిపోతాయి. చిత్తోపాధిక జీవోపి, చిత్తము ఉపాధి కాగలిగినటువంటి జీవుడు కూడా పిత్తేన, పిత్తము చేత అత్ర ఈ సుషుప్తి దశలో అభిభూయతే, కొట్టబడినటువంటి వాడగును. జీవుడు పని చెయ్యడు. అంటే ఇక్కడ ఏమిటనమాట? పిత్తం అనేటువంటిది ఒక తేజస్సు అన్నాడు. ఆ తేజస్సు చేతనేమో హృదయంలో ఉన్నటువంటి ఛిద్రాలు కప్పివేయబడతాయి అన్నాడు. అలాగే ఆ తేజస్సు చేతను జీవుడు కూడా పని చెయ్యడు అన్నాడు. ఈ పిత్తం అనేటటువంటిది అంటే అది మొత్తం సుషుప్తి అవస్థనంతటినీ శాసిస్తున్నదనమాట. అంటే మనం ఇంద్రియాలు పనిచేయటం లేదు, మనస్సు పనిచేయటం లేదు. అలాగే స్వప్నావస్థలో మనస్సు పనిచేస్తుంది, సుషుప్తి అవస్థలో మనస్సు కూడా పనిచేయదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏమీ పనిచేయటం లేదు. జీవుడు కూడా పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదండి? ఆ పిత్తాఖ్యమైనటువంటి తేజస్సు, పిత్తము అనబడేటువంటి తేజస్సు చేత ఇవన్నీ కొట్టబడతాయి అన్నాడు. హృదయంలో ఉన్నటువంటి అన్ని రంధ్రాలు సుషుప్తి అవస్థలో పిత్తం అనేటువంటి తేజస్సు చేత మూతబడిపోతాయి. చిత్తము ఉపాధిగా కలిగినటువంటి జీవుడు కూడా సుషుప్తిలో పిత్తము చేత కొట్టబడతాడు. అందువలన జీవుని వ్యాపారములు వ్యక్తంగా ఉండవు. పూర్తిగా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వాడు మాట్లాడటం లేదు, లేకపోతే వాడు చూడటం లేదు, వాడు వినటం లేదు అంటే ఈ పిత్తం అనేటువంటి తేజస్సు మొత్తం వాటన్నిటినీ డామినేట్ చేసేస్తున్నది అనమాట. వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేసేస్తున్నది. ఏమిటిది? సయదా తేజసా అభిభూతో భవతి అత్రైషదేవ స్వప్నాన్న పశ్యత్యథ తదస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి అని శృతిలో మంత్రం, ప్రశ్నోపనిషత్తులో మంత్రం. దీనికి భగవత్పాదులు వారు చెప్పినటువంటి వ్యాఖ్యానంలో ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థం ఉంటుంది. మనోదైవం సుషుప్తి కాలంలో నాడుల్లో ఉండేటువంటి పిత్తము అనేటువంటి సూర్యునికి చెందినటువంటి తేజస్సుతో అన్ని వైపుల నుండి తిరస్కరింపబడును. అంటే వాసనలు మూసివేయుట జరుగును. అప్పుడు మనస్సు యొక్క రశ్ములు అంటే సంకల్పములు ఉపసంహరించబడును. ఇది భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం. ఏమిటండి అని అంటే, మనస్సు అనేటువంటి దైవం సుషుప్తి కాలంలో నాడుల్లో ఉండేటువంటి పిత్తము అనేటువంటి సూర్యుడికి చెందినటువంటి తేజస్సుతో తిరస్కరించబడుతుంది. అన్ని వైపుల నుంచి తిరస్కరించబడుతుంది. అంటే వాసనలన్నీ మూసివేయబడతాయి. మనస్సుకుండేటువంటి రశ్ములు అంటే సంకల్పాలు, మనస్సుకుండేటువంటి సంకల్పాలన్నీ కూడా ఉపసంహరించబడతాయి. ఆ పిత్తము అనేటువంటిది ఏమిటి? సూర్యుడికి సంబంధించినటువంటి తేజస్సు. ఆ తేజస్సు చేతను ఈ మనస్సు అనేటువంటి దైవం యొక్క సంకల్పాలన్నీ కూడా తిరస్కరించబడతాయి. మనస్సు కట్టెలో ఉన్నటువంటి అగ్ని భలే విశేష విజ్ఞానం లేకుండా శరీరంలో వ్యాపించి ఉంటుంది. మనస్సు అప్పుడు ఎలా ఉంటుంది? కర్రలో అగ్నిహోత్రం ఉంటుంది. మన నిప్పు తగిలిస్తేనే కర్రలో నిప్పున్నది అన్న విషయం తెలుస్తుంది, లేకపోతే కర్రలో నిప్పున్నది అన్నటువంటి విషయం తెలియదు. అలాగే ఈ మనస్సు అనేటువంటిది కూడా
కర్రలో ఉన్నటువంటి అగ్నిహోత్రంలాగా విశేష విజ్ఞానం లేకుండా ఉంటుంది. అప్పుడు పురుషుడు గాఢ నిద్ర పొందినటువంటి వాడు అవుతాడు. వాడికి చైతన్యం అయితే, ఆత్మ చైతన్యం అయితే ఉంటుంది, కానీ గాఢమైనటువంటి నిద్రలో ఉంటాడు. స్వప్నావస్థ అనేటువంటిదే ఉండదు. ఎందుకంటే స్వప్నాలు దర్శించేటువంటి మార్గం, స్వప్నాలు దర్శించేటువంటి మార్గం ఏమిటి? వాసనల యొక్క ముద్ద, అది మూసివేయబడ్డాది. ఆ వాసనల యొక్క ముద్దని ఏకంగా మూసేసాం కాబట్టి మనకి స్వప్నాలు ఉండవు. అంటే పిత్తము అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటి తేజస్సు. అది మనస్సు అనేటువంటి దాన్ని తిరస్కరిస్తున్నది, మూసివేస్తున్నది, వాసనలు మూతపడిపోతున్నాయి. అందువలన వాడు ఏ రకమైనటువంటి క్రియాకలాపాలు లేనివాడు. దాన్నే విద్యారణ్యుల వారు హృదయానికి ఉండేటువంటి ఛిద్రాల్ని పిత్తం అనేటువంటి అగ్ని తేజస్సు మూసేస్తుంది, జీవుడిని కూడా మూసేస్తుంది. అందు గురించి ఏ వ్యాపారాలు జరగవని చెప్పారు. అదే భగవత్పాదుల వారి వ్యాఖ్యానంలో కూడా సూర్యుని యొక్క తేజస్సు మనస్సుని అభిభూతం చేస్తుంది, కొడుతుంది. కొట్టడం అంటే ఏదో కర్రతోనో చేతులతోనో కొట్టడం కాదు, పని చేయకుండా చేస్తుంది. అలా చేయటం వలన మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఏవి పని చెయ్యవు అని చెప్పారు. ఇది సాధారణంగా, అంటే మన అన్ని శాస్త్రాలు చదువుతారండి. అంటే ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా సాధకులైనటువంటి వాళ్ళు అన్ని రకాలైనటువంటి విజ్ఞానాలు కలిగి ఉంటారు. అంటే యోగ విజ్ఞానం కలిగి ఉంటారు, అలాగే ఆ, సాంఖ్య విజ్ఞానం కలిగి ఉంటారు, తర్క విజ్ఞానం కలిగి ఉంటారు, వైశేషిక విజ్ఞానం కలిగి ఉంటారు, కర్మ విజ్ఞానం కలిగి ఉంటారు. అన్ని రకాలైనటువంటి విజ్ఞానాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేసరికల్లా చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు. అంటే పెర్ఫెక్ట్గా ఉండడం అంటే ఏమిటండి అని అంటే, ఉపనిషత్తులు అర్థం అవటం కోసం అన్ని విజ్ఞానాలని చదువుతారు. అన్ని విజ్ఞానాలని చదివి ఎక్కడ ఏమిటి చెప్పబడుతున్నది అన్నటువంటిది తెలుసుకుంటారు. ఉపనిషత్తులకి అన్వయం చేసుకుంటూ ఉంటారు, దాన్ని అన్వయం చేసుకుంటారు. తత్వ సమన్వయాత్ అని బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్టుగా ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేసరికల్లా ప్రతిదాన్ని అన్వయం చేస్తారు. దుఃఖ మృత్యుదయశ్చిత్తే నాస్తి ఛద్ర నిరోధత ఆత్మానంద స్వప్రకాశ తదా జీవస్య తిష్టతి. ఛద్ర నిరోధత, హృదయంలో ఉన్నటువంటి కన్నాల్ని కప్పేసింది కదండి ఆ పిత్తం. దుఃఖవృత్తి ఉదయ, దుఃఖవృత్యుదయ, దుఃఖముల యొక్క వ్యాపారముల యొక్క ఉదయము అంటే ప్రకాశించటం. అంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి యథార్థానికి దుఃఖాలు లేని వాళ్ళకి కూడా దుఃఖాలు ఉన్నాయి సార్. అంటే ఇలా అంటున్నారు ఏమిటండి, మాకేమీ లేవంటారు. నిజానికి పూర్వం అయితే ఓ రకంగా ఉండేదండి. భార్య పిల్లలు, ధనం లేకపోవటం, ఉదయం లేచేసరికల్లా మగవాళ్ళు ఈరోజు లేకపోతే ఈ వారం, ఈ నెల సరిపోయినటువంటి విషయాల్ని ఎలా సంగ్రహించాలి, ఎలా కుటుంబాన్ని నడపాలి, పిల్లడికి పరీక్ష ఫీజు ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, పుట్టినరోజుకి బట్టలు ఎలా కొనాలి, పండుగ ఎలా నడపాలి, లేకపోతే అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ఏమిటి మంది పెంచాలి, లేకపోతే వీళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం బంధువులకి చెయ్యాలి, ఇలాంటి వాటితో కాలం వెళ్ళిపోయేదండి. ఆడవాళ్ళకి ఆ భర్త తెచ్చినటువంటి లేకపోతే కుటుంబ పెద్ద తెచ్చినటువంటి వస్తువులతో ఇండ్లు నడిపేసరికి వాళ్ళకి వెళ్ళిపోయేదండి. నిజం చెప్పాలంటే లౌకికమైనటువంటి దుఃఖాలు వాళ్ళకే తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ పని లేదండి, హాయిగా ఉదయం లేచిన తర్వాత ఏదో భగవంతుడి యొక్క కటాక్షం చేతనం చాలామంది కడుపు నిండా తిండి తినగలిగేటువంటి శక్తి ఉన్నది, హాయిగా నిద్రపోయగలిగే శక్తి ఉన్నది. కానీ ఉదయం లేచిన తర్వాతను మనం ఎంతకాలాన్ని వినియోగం చేస్తున్నాం, ఎంతకాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం, మనం సాధన కింద ఎంతకాలాన్ని ఖర్చు పెడుతున్నాం. యోగ సాధన అనేటువంటిది అసలు లేదు.
చేయడానికి అవకాశం అయితే అందరికీ ఉంది. డాక్టర్ గారు ఒక అరగంట సేపు ఎంతో ఉదయాన్నే ధ్యానం క్లాసులు పెట్టారు. వాటిలో జాయిన్ అవ్వచ్చు, ధ్యానం చేయొచ్చు. కానీ ఏవో 1116 వ్యాపకాలు తెల్లారు లేచేసరికి ఆ వ్యాపకాలు స్టార్ట్ అయిపోతాయి బుర్రలో. భౌతికంగా కాదు, డబ్బుంది, సుఖాలున్నాయి, భార్యాపిల్లలు సుఖంగా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా మనకి భ్రాంతులు వదలకపోవటం చేతను ఉదయం లేవగానే ఫోన్ పట్టుకోవడం, ఆ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం, అలా కన్నా ఓ 10 గంటల వరకు, 11 గంటల వరకు ఆ ఫోన్కి విరామం ఇచ్చి, ఆ కంప్యూటర్లకి విరామం ఇచ్చి, ఉదయం లేచాం, స్నానం చేసాం, ఏదో అలవాటు ఉన్న వాళ్ళైతే సంధ్యో మరోటో మరోటో చేశారు, లేకపోతే శుభ్రంగా ప్రశాంతంగా కూర్చొని అలాగా మనం ఇంత చదువుకుంటున్నాం, మననం ఎలా చెయ్యాలి, దీన్ని మననం ఎలా చెయ్యాలి, 10 గంటల వరకు ప్రయత్నం చేసి ఏదో 9కో 10కో ఏదో పలహారం చేయడం అలవాటు ఉన్న వాళ్ళు చేసి ఏదో 12 గంటల వరకు మనస్సుని శాంతంగా ఉంచి భోజనం చేసి కావాలంటే విశ్రాంతి తీసుకొని మళ్ళీ 3 గంటల నుంచో 4 గంటల నుంచో ఈ మనస్సుని ఇటువైపు పెడితే మనకి బలం వస్తుంది సార్. ఇదే దీంట్లో చెప్తారు, తేజస్సు అనేటువంటిది ఏమిటంటే ఫోటో ఇది ఫోకస్లు పెట్టి ఫోటోలు తీస్తే తేజస్సు కాదు సార్. తేజస్సు అనేది స్వతహాగా రావాలి. ఎలా వస్తుందో చెప్తారు. ఛిద్ర నిరోధత, హృదయంలో ఉన్నటువంటి కన్నాల్ని కప్పివేయడం వలన దుఃఖ వృత్తి ఉదయ, దుఃఖముల యొక్క వ్యాపారములు ప్రకాశించుట, చిత్తే చిత్తమునందు నాస్తి ఉండవు. అసలు చిత్తంలో దుఃఖాలే ఉండవు. ఎందువలన? ఆ పిత్తము చేతను ఆ కన్నాలన్నీ కప్పేశాం. ఆ సూర్యుని యొక్క తేజస్సు చేతను మనస్సుని వచ్చి కొట్టాం, మనస్సుని పనిచేయకుండా చేశాం. తదా అప్పుడు జీవస్య జీవునికి ఆత్మానంద స్వప్రకాశ, ఆత్మానందము స్వప్రకాశ, తనంతట తాను ప్రకాశించేటువంటి స్థితి తిష్టతి, నిలిచి ఉండడం. నాకు చెప్పాను కదండి, వదిలేయండి, వదలండి కొన్ని పిల్లల వ్యవహారాలు, డబ్బుల వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, బరువులు తగ్గించండి. బరువులు తగ్గించే సాధనకి ఎక్కువ సమయాన్ని పెట్టండి. సాధనకి సమయాన్ని పెట్టండి. తర్వాత రమ్మనమంటే రాదు. జరిగిపోయినటువంటి కాలం మళ్ళీ రాదు. ఇప్పటి వరకు జరిగినటువంటి కాలంలో ఎంత చేసాము అని పెట్టుకోకుండా ఇంకా లౌకికమైనటువంటి వ్యాపకాలు తగ్గించండి. అంటే లౌకికమైనటువంటివి చేయటం లేదండి, మేము చేస్తూ ఉన్నటువంటివన్నీ సమాజ సేవా కార్యక్రమాలే చేస్తున్నామండి. నువ్వు నేను చేసేది ఏమున్నది? రమణ మహర్షిని ఒకసారి కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు అడిగారట, నా మనస్సు, నా చిత్తానికి శాంతి కలగటం లేదు, ఎందువల్ల అని అడిగారట. నిన్ను నువ్వు తెలుసుకోవటం లేదు అన్నారట స్వామి. అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను, నా దేశం ఎప్పుడు బాగుపడుతుంది అని అడిగాట ఆయన. నువ్వెప్పుడు బాగుపడితే నీ దేశం ఎప్పుడు బాగుపడుతుంది అన్నారట. మనం పిచ్చివాళ్ళని, ఏదో ఎవరినో బాగు చేస్తాను అన్నటువంటిది ఉత్తి భ్రాంతి. శిష్యుడు అనుకోని గురువు దగ్గర పాదాల దగ్గర చేరినటువంటి వాడిని మనం ఉద్ధరించగలం. కానీ లోకానికి అందరికీ నేనేదో ఇవాళ సూక్తి ముక్తావళిలో మాట్లాడేశాను, నా సూక్తులు వినీసి అందరూ ఎవ్వడు మారిపోడు. సూక్తి ముక్తావళి అనేటువంటిది కార్యక్రమం కోసం పనికొస్తుంది, కానీ ఈ సూక్తులు విని ఎవడు మారరు. అలాగే మనం ఏవో కార్యక్రమాలు పెట్టేశాం, ఏవో కార్యక్రమాలు చెప్పేశాం, మనం ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని నువ్వు ఉద్ధరించక్కర్లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసేదతి. ముందు నిన్నేదో నువ్వు బాగు చేస్తే లోకాన్నంతటినీ తర్వాత బాగు చేద్ది కాదు. ఏమండి? కాబట్టి ఎప్పుడు జీవుడికి ఆత్మానందం స్వప్రకాశం కలుగుతుంది అని అంటే ఎప్పుడు దుఃఖవృత్తులు ఉదయించకుండా ఉంటాయో అప్పుడు. ఎప్పుడు దుఃఖవృత్తులు ఉదయించవంటే
ఆ పిత్తం అనేటువంటి తేజస్సుతో ఆ హృదయానికి ఉన్న రంధ్రాలు కప్పుడు పడిపోతే, అంటే వేదాంతం ప్రకారం మనస్సు అనేటువంటి దాన్ని ఆ సూర్య రశ్ములు, ఆ కిరణములు ఆ ఏంచింది కంట్రోల్ చేసేస్తే, ఎప్పుడైతే మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటామో 24 గంటలు నేనేదో సాధిస్తా నువ్వేదో సాధించకయ్యా, నిన్ను నువ్వు ముందు సాధించు. అదే లోకాన్ని ఆటోమేటిక్గా సాధించడం. ఎవరికి వాడు సాధించుకుంటే లోకం అంతా సాధించబడ్డట్టుగే. నిన్ను నువ్వు సాధించుకోకుండా నువ్వు పరోపదేశ వేళాయాం సర్వేపి చ పండితా స్వప్రయోజన వేళాయాం మునయోపి న పండితా. అందరికీ మనం వేదాంతం చెప్పడం కాదు, మనం ఏమిటి చేస్తున్నాం అన్నటువంటిది. ఉదయం లేచి ఎంత సమయం నేను ఆత్మని గురించి తెలుసుకుందికి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎంతసేపు ఇంద్రియ వ్యవహారాలని కంట్రోల్లో ఉంచుతున్నాను అన్నటువంటిది ఆలోచించండి. కానీ లోకాన్ని మనవడం ఉద్ధరించడానికండి. సర్వాత్మభావం కలిగితే నువ్వే పరమాత్మవి, అప్పుడు అంతా ఉద్ధరించబడుతుంది. సర్వాత్మభావం కోసం ప్రయత్నించి హృదయంలో ఉన్నటువంటి రంధ్రాలు మూత పడటం వలన దుఃఖాదులు కనిపించవు, ప్రకాశించవు. చిత్తంలో ఎటువంటి వృత్తులు ఉండవు, ఎటువంటి వ్యాపారాలు ఉండవు. అప్పుడు జీవునికి ఆత్మానందం, స్వప్రకాశ స్థితి, తనంతట తాను ప్రకాశించేటువంటి స్థితి కలుగుతుంది. తస్మిన్ కాలే అవిద్యా కామ కర్మ నిబంధనాన్ని కార్యకరణాన్ని శాంతాని భవంతి. ఈ సుషుప్తి అవస్థలో అవిద్య, కామము, కర్మల నుండి పుట్టినటువంటి దేహేంద్రియాలు పని చెయ్యవు, స్తబ్దంగా ఉంటాయి. తేషు శాంతేషు ఆత్మస్వరూపం ఉపాధిభి అన్యథా విభావ్యమానో అద్వయం ఏకం శివం శాంతం భవతి. దేహేంద్రియాలు పనిచెయ్యకపోతే అప్పటి వరకు ఉపాధి మూలంగా ఆత్మస్వరూపాన్ని వేరు విధంగా భావిస్తూ ఉన్నటువంటి మనం, ఉపాధి మూలంగా మనం ఏమిటనుకుంటాం, నేను ఇవాళ ఈ కార్యక్రమాలు చేయాలి, నేను అలా కార్యక్రమాలు చేయాలి. ఏదో మినిస్టర్ లాగా డైరీ పెట్టుకో, ప్రోగ్రాములు దేనికయ్యా, నీ గురించి నువ్వేం చేయాలో తెలుసుకో. నిన్న ఏం చేసావు, మొన్న ఏం చేసావు, అటుమన్న ఏం చేసావు, ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి ఏం చేసావు, 6 ఏళ్ళ నుంచి ఏం చేసావు, 5 ఏళ్ళ నుంచి ఏం చేసావు, ఇప్పుడు ఏం చేస్తావు, ఈ క్షణంలో నువ్వేం చేయడానికి సిద్ధంగా ఉన్నావు అది చెప్పవయ్యా. ఎందుకో డైరీ రాసి నేనేమొచ్చింది సాయంకాలం అల్లక్కడ అడ్రస్ చేయాలి, రాత్రి ఇక్కడ అడ్రస్ చేయాలి, రేపు అల్లక్కడ మాట్లాడాలి, ఎల్లుండి అల్లక్కడ మాట్లాడాలి. నీ మాటలు నా మాటలు ఎవడు వింటాడు? ఎవడి మాటలు వాడే వినడం లేదు, మనోడి మాటలు ఎవడు వింటాడు? భాగవతంలో నారదుడికి భగవంతుడే చెప్తాడు, కలియుగంలో ఉపదేశం వలన ప్రయోజనం లేదు అంటాడు. మరేమిటయ్యా అని అంటే, ఎవడికి వాడు సాధన చేసి పొందాలి అంటాడు. సాధన చేసి మనం పొందాలి. మనం సాధన చేయకుండా మనం పొందామనుకోండి, మన ఆదర్శ పురుషులుగా మారామనుకోండి, మనని కొంతమంది అనుసరిస్తే అనుసరించవచ్చును. ఆహా, ఆయన సాధన చేశాడు, ఆయన ప్రయోజనాన్ని పొందాడు, మనం కూడా పొందుదామని మరి కొంతమంది ముందుకు రావచ్చును. కాబట్టి ఉపాధి మూలంగా అన్యథా భావన చేస్తూ ఉన్నవాడు, వేరు విధంగా భావిస్తూ ఉన్నటువంటి మనకి అద్వయమైనటువంటి, ఏకం అంటే ఒక్కటే అయినటువంటి, శివం మంగళప్రదమైనటువంటి, శాంతమైనటువంటి ఆత్మస్వరూపం తెలియబడుతుంది. ఎప్పుడైతే మనం దేహేంద్రియాల యొక్క వ్యాపారాన్ని కంట్రోల్లో ఉంచుకుంటామో అప్పుడు మనకి శాంతమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది వంట పడుతుంది. నువ్వు ఎంతసేపు మాట్లాడకుండా ఉండగలిగితే, నువ్వు ఎంతసేపు అన్యుల యొక్క విషయాల్ని చింతించకుండా ఉండగలిగితే, నువ్వు అన్యుల యొక్క వ్యాపారాల్లో ఎంతకాలం జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే అదే శాంతం. ఉదయం లేచిన దగ్గర నుంచి అలా వాడేమిటి చేస్తున్నాడో, వీడేమిటి చేస్తున్నాడో, ఇల్లెక్కడేమిటి జరుగుతున్నాడో, అల్లక్కడే ఎందుకండి మనకి ఈ ఇంద్రియాలు? ఇన్నాళ్ళు పనిచేసాయి, 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు మన వయస్సును బట్టి పనిచేసాయి కదా, చాలదా? ఇంకా ఇవి పనిచేయాలా? ఇంద్రియాలకి రెస్ట్ ఇస్తే కుదరదా?
సుప్తౌ చ ప్రళయే ముక్తౌ జగదాత్మని లీయతే నివాస వృక్షే లీయంతే సంధ్యాయాం పక్షిణో యథా. యథా ఏ విధముగా సంధ్యాయాం సంధ్యా సమయమునందు పక్షిణ పక్షులు నివాస వృక్షే నివాసము చేసేటువంటి చెట్టునందు లీయంతే లేనమగుచున్నవో తథా ఆ విధముగానే స్వప్తౌ సుషుప్తి కాలమునందు ప్రళయే పూర్తిగా లీనమయ్యేటువంటి దశ యందు ముక్తౌ భ్రాంతి నుండి అవిద్య నుండి బయటపడేటువంటి దశ యందు ఆత్మని ఆత్మయందు జగత్ ఈ జగత్ అనేటువంటిది లీయతే లీనముగుచున్నది. జగత్తు దేంట్లో లీనమవుతున్నది? ఆత్మలో లీనమవుతున్నది. ఎప్పుడైనా మనం ప్రయత్నం చేస్తున్నామా అండి? ఇన్ని ఉపనిషత్తులు చదువుతున్నాం, ఏమిటి జగత్తు ఆత్మలో లీనమవడం ఏమిటి? జగత్ అంటే ఏమంటే ఈ సృష్టి కాదురా నాయన, నీ గోలరా, నీ గురించి నువ్వు ఆలోచించురా నాయన. పెద్దవాళ్ళందరూ అదే చెప్పారండి. పాపం దురదృష్టం ఏమిటంటే మనకి ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఏడుస్తాం కానీ మన గురించి మనం ఆడం. అలా వాడు చెడిపోతున్నాడు, వాడు కాదు, నువ్వు ముందే ఏమిటవుతున్నావో ఆలోచించవయ్యా. వాడు చెడిపోవడం తర్వాత విషయం, ముందు నువ్వేమిటయ్యావు. ఏమండి? సుప్తౌచ నిద్ర యందు, ప్రళయేచ అంటే పరిపూర్ణముగా లీనమయ్యేటువంటి దశ యందు, ముక్తౌ ముక్తి అంటే అవిద్య నుండి బయటపడేటువంటి దశ యందు, ఆత్మని ఆత్మయందు జగత్ అనేటువంటిది లీయతే లీనమైపోతున్నది. జగత్తు అంటే జీవుడు లీనమైపోతున్నాడు. సుషుప్తి కాలంలో జీవుడు లీనమైపోతున్నాడు, ప్రళయకాలంలో జీవుడు లీనమైపోతున్నాడు, ముక్తి కాలంలో లీనుడైపోతున్నాడు. ఎలాగండి అని అంటే సంధ్యాయాం పక్షిణ, సంధ్యాకాలంలో పక్షులు ఎలాగైతే నివాస వృక్షే నివాసం ఉండేటువంటి చెట్టు మీద లీయంతే చేరిపోతున్నాయో అలాగా మనము సంధ్యాకాలానికే వచ్చామండి. అంటే నేను తప్పుగా అంటున్నాను, ఎవరు అనుకోకండి. నేను ఎక్కువ మంది పెద్ద వయసు గల వాళ్ళని అనుకుంటున్నాను మన అధ్యయన భారతిలో. ఎవరైనా కొద్దిగా చిన్న వయసు వాళ్ళు ఉన్నా కూడా మీరు అదృష్టవంతులని భావించండి, వేగిరంగా మీకు మంచి ఆలోచనలు కలిగాయి. పెద్దవాళ్ళమైనటువంటి మేము అంటే 70 అంకెల దగ్గరికి వస్తూ ఉన్నటువంటి మేము ఇంకా ఆలోచించవలసింది ఏమిటండి? సాయంకాలం అయ్యేసరికల్లా పక్షులు నివాస వృక్షానికి చేరినట్టుగా మేము కూడా, ఈ జీవుడు కూడా దేన్ని చేరాలండి? ఆత్మని చేరాలి. ఎప్పుడో అప్పుడు శరీరం పోతుంది, శరీరం ఎప్పుడు పోతుందని ఆలోచించకండి. అది ఏ రోజో ఓ రోజు మనకి చెప్పకుండానే దాని మనాన్నది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏదో చేద్దామంటే అప్పుడు మన చేతుల్లో ఏం ఉండదు. ఆ ఉపాధి ఉంటూ ఉండగానే ఈ జీవుడు అనేటువంటి వాడిని ఆత్మ అనేటువంటి దాంట్లో లీనం చేయడానికి కావలసినటువంటి అరేంజ్మెంట్స్ చేయండి, ప్రయత్నాలు చేయండి. ఆత్మలో లీనమవడం కోసం ప్రయత్నం చేయండి, జీవుడు ఆత్మలో లీనమవడం కోసం ప్రయత్నం చేయండి. సాయంకాల సంధ్య యందు పక్షులు తమ తమ నివాస స్థానాలలో ఉండేటువంటి చెట్లకు చేరి ఉండేటటువంటి విధంగా జగత్తు సుషుప్త్యవస్థ యందు బ్రహ్మమునందు లీనమయ్యేటువంటి దశలోనూ అవిద్య నుండి విడివడేటువంటి దశలోనూ ఆత్మలో లీనమవుతుంది. ఈ జగత్తు అనేటువంటిది సుషుప్త్యావస్థలో నిద్రలో ఉన్నప్పుడు ఏమీ పనిచేయదు. అలాగే ప్రళయావస్థలో ఉన్నప్పుడు లీనమైపోయేటువంటి దశలో ఏం పనిచేయదు. అలాగే అవిద్య నశించినప్పుడు కూడా పనిచేయదు. మన అవిద్య వల్లనే ఈ బంధాలను పెంచుకుంటున్నాం. ఏమండి? అవిద్య లేకపోతే సత్సంగమే ఉంటుంది, దుస్సాంగత్యమే ఉండదు. అంటే మేము సత్సంగమే చేస్తున్నామండి. రోజు రామాయణం, భారతం, భాగవతం శ్రవణం చేస్తే సరిపోదు సార్, మననం చెయ్యాలండి. శ్రవణాలు చేస్తూనే ఉంటాం, ప్రయోజనం ఏమిటి? అడరి కాకులు పెద్ద బిట్ట అరచినప్పుడు ఉడిగి రాయంత ఊరకయుంట లెస్స, సైపరాదేని ఎందేని జనుట లెస్స అంటారు. పెద్దగా అరిస్తే ప్రయోజనాలు లేవండి. నేను అంత చెప్పానండి, ఇంత చెప్పానండి, ఇంత చేశానండి, అంతే, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. రాజహంసలాగా ఆంతరమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి, లోపల చూపు ఉండాలి. సయధా సౌమ్య
భయాంసి వాసో వృక్షం సంప్రతిష్ఠంతే ఏవం హవై తత్సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే. ఓ సౌమ్యుడా, పక్షులు నివాస వృక్షానికి చేరేటువంటి విధంగా సమస్తము పరమైనటువంటి ఆత్మ యందు నిలిచి ఉంటుంది. అంటే జగత్తు అక్షర పరబ్రహ్మంలో లీనమవుతుంది. సుషుప్తి కాలంలో, ప్రళయకాలం అంటే లీనమయ్యేటువంటి దశలో, ముక్త స్థితిలో అవిద్య విడివిడిపోయినటువంటి దశలో ఎందుకు చెప్పారంటే సుషుప్తి కన్నా ప్రళయం అనేటువంటిది, దానికన్నా అవిద్య ముక్త స్థితి అనేటువంటివి పరమైనటువంటివి. అంటే నిద్రలో ఉన్నటువంటి వాడు లేచి మళ్ళీ ఏమరా కూరలకు వెళ్ళాలా అని అడుగుతాడు. లీనమయ్యేటువంటి దశలో ఉన్నటువంటి వాడు మళ్ళీ ఈ జగత్తులోకి రావాలా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అవిద్య నుండి ముక్తుడైనటువంటి వాడు నో ప్రాబ్లం, వాడు పరబ్రహ్మంలో లీనమైపోయాడు. ఈ మూడు లీన దశలే. ఫస్ట్లో ఉండేటువంటి సుషుప్తి తెల్లవారేసరికల్లా మళ్ళీ జాయిన్ అయిపోతాడు డ్యూటీలో. ప్రళయంలో ఉన్నటువంటి వాడు బ్రహ్మకల్పం అయిపోగానే మళ్ళీ మళ్ళీ జాయిన్ అయిపోతాడు డ్యూటీలోని. ముక్తుడైనటువంటి వాడు, అవిద్య నుండి భ్రాంతి నుండి ముక్తుడైనటువంటి వాడు నో ప్రాబ్లం, పునరావృత్తే లేదు, మరి వాడు రాడు. కాబట్టి మూడు దశలు, ఓ దానికన్నా ఒకటి గొప్పవి. ఈ మూడు అవస్థలను దేహేంద్రియ భ్రాంతి ఉండదు. అందువలన జగత్తు ఆత్మలో లీనమవుతుంది. అంటే అన్నీ వాటి వాటి వ్యాపారాలను విరమిస్తాయి. జగత్ ఆత్మలో లీనమవడం అంటే ఏ పని మరి ఉండదండి, ఉండకూడదండి. ఎవరైనా ఏదైనా అడిగితే ఒకటే చెప్పాలి, ఏం చేస్తున్నావా అంటే ఏమీ లేదండి, ఏదో అలాగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానండి. నీకేం లోటు వచ్చిందో, ఏం లేదండి, శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. బయటికి ఏమీ లేదండి, లోపల మాత్రం కెరటాలు తిరిగేస్తున్నాయండి. నాకేమైనా పేరు వస్తుందా? ఎవరికో ఒకరి పేరు వచ్చింది అనుకోండి, వాడికి పేరు వచ్చింది కదా, నాకు కూడా పేరు వస్తుందా? ఎవడో డబ్బు సంపాదించాడు అనుకోండి, వాడు సంపాదించాడు కదా, నేను కూడా సంపాదిస్తానా? ఎవడో మంచి షూటు బూటు స్టైల్గా ఉన్నాడు అనుకోండి, నేను కూడా అలా ఉంటాను. ఎందుకండి ఈ భ్రాంతులు? ఏం చేసుకుంటామండి ఇవి? ఈ డబ్బు ఏం చేసుకుంటామండి? ఈ ప్రతిష్ట ఏం చేసుకుంటామండి? ఏమైనా ఈ ఫేస్బుక్లో ఫోటోలు ఎవరి దగ్గరికైనా వస్తాయా? ఏమండి, మనం వెళ్ళేటప్పుడు ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నేను చేసినటువంటి వీడియోలు, నేను చేసినటువంటి ఫోటోలు, నేను ఇన్ని కార్యక్రమాలు చేశానయ్యా, నాకు ఏదైనా ఇవయ్యా అంటే వాడు ఏమైనా చూస్తాడా, ఇస్తాడా? వాడికి ఏమైనా కనిపిస్తాయా? ఎందుకు ఇది? నువ్వు శాంతాన్ని సాధించు, ఆత్మని తెలుసుకో, ఆత్మలో లీనమవు, అది నీకేమైనా ప్రయోజనం. కానీ ఇవన్నీ వృధాయాసముగాక, ఇదంతా వృధాయాసం, ఊరికినే కష్టపడ్డాం. తన్మాత్రాని చ భూతాని జ్ఞానకర్మేంద్రియాణ్యపి అంతఃకరణ భేదాశ్చ శక్తి జ్ఞానక్రియాత్మకే. ఏమండి, ఇక్కడ లోకంలోని మనం ఏమిటున్నాం? అన్నీ కూడా జగత్తంతా కూడా అంటే జీవుడికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆత్మలో లీనమైపోతాయన్నాం. ఏమిటండి అవి? ఏమిటా లీనమయ్యేటువంటివి ఏవి? తన్మాత్రాని చ భూతాని జ్ఞానకర్మేంద్రియాణ్యపి అంతఃకరణ భేదాశ్చ శక్తి జ్ఞానక్రియాత్మకే. ఈ శ్లోకము 64వ శ్లోకం. 65వ శ్లోకంతో కలిపి చదవాలి. ఎందుకంటే ఈ రెండింటికి కలిపి అర్థం ఉంటుంది, కానీ వేరేగా అర్థం చెప్పడానికి కొద్దిగా అర్థం అవటం కష్టం. చెప్తా అర్థం కాని ప్రయోజనం ఉండదు. ఏతేషాం విషయా సర్వే ద్రష్టుశ్రోత్రాదినామకాః జీవోంతఃకరణస్థోపి జగత్ సర్వమిదం భవేత్. ఏమిటి జగత్ అంటే? మీరు జగత్తు లీనమైపోతుంది పరమాత్మలో అంటున్నారు. ఏమిటండి జగత్ అంటే? తన్మాత్రాని చ భూతాని, శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి తన్మాత్రలు, పృథివీ అప్తేజో వాయురాకాశాలు అనేటటువంటి పంచభూతములు, జ్ఞాన కర్మేంద్రియాణ్యపి, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతఃకరణ భేదాశ్చ
మనోబుద్ధి అహంకార చిత్తములు అనేటటువంటి అంతఃకరణములు 4. శక్తి జ్ఞాన క్రియాత్మకే. జ్ఞానశక్తి క్రియాశక్తి అనేటువంటి 2 శక్తులు. ఇవే కదండి ఇవాళ మన పాడు చేస్తూ ఉన్నటువంటివి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణములు, మనోబుద్ధి అహంకార చిత్తములు, జ్ఞానశక్తి క్రియాశక్తి. అలా వాడు నాకన్నా గొప్పవాడా, వీడు నాకన్నా గొప్పవాడా, నేనేం తక్కువ వాడినా, నేను అంత చదివాను, నేను ఇంత చదివాను, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నేను చాలా గొప్పవాడిని, నాకు బ్రహ్మజ్ఞానం ఉన్నది. ఇలా యాతన పడిపోతున్నాం కదండి, యాతన పడిపోతున్నాం. ఏమండి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని వాళ్ళ గురువు గారిని అప్పటి నుంచి మాట్లాడడం మానేస్తున్నావు అని అడిగేట. తమరు ఎప్పుడు ఆజ్ఞాపిస్తా ఇప్పటి నుంచే అన్నారు. మాటలు మానేశారు. మనము ఎవడైనా దొరుకుతాడా మాట్లాడడానికి, వాయించేద్దామా వాడిని పట్టుకొని, ఇటు అటు ఏదో తబలా గోపక్కని మధ్యలోకి 2 పక్కల అన్నట్టుగా బర్ర వాయించుకోవడమే ఏమిటి ఇది, ఎందుకండి ఇదంతా, ఈ గోల ఎందుకండి. తన్మాత్రాని చ భూతాని. తన్మాత్రలంటే శబ్దస్పర్శ రూప రస గంధములు. ఇవి పంచభూతముల యొక్క ధర్మాలు. పంచభూతాలు ఏమిటి? పృథివీ తేజో వాయురు ఆకాశాలు. ఈ 10. ఇవి 10 కాకుండా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10. అవి కాకుండా మనోబుద్ధి అహంకార చిత్తాలు 4. ఇంకో 2 ఉన్నాయి, జ్ఞానశక్తి క్రియాశక్తి. అంటే సాంఖ్యయోగంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సాంఖ్యులు చెప్పినటువంటి విషయాలు ఇవేనా? ఏతేషాం విషయా సర్వే ద్రష్టృ నామకా. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయండి? పంచభూతాలు డైరెక్ట్గా వచ్చి మన దగ్గర పనిచేయటం లేదు, తన్మాత్రలు పనిచేయటం లేదు. ఎలా చేస్తున్నాయండి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ రూపాల్లో ద్రష్టృ అంటే చూచుట, శ్రోత్రము వినుట. ఏతేషాం పంచభూతములు తన్మాత్రలు జ్ఞాన కర్మేంద్రియాలు జ్ఞాన క్రియాశక్తుల యొక్క సర్వే అన్ని విషయములు ద్రష్టృశ్రోత్రాది నామకా. ద్రష్ట శ్రోత మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి విషయములు అంతఃకరణస్థోపి లోపల ఉన్నప్పటికీ జీవ జీవుని విషయము ఇదం సర్వం ఈ మొత్తము అంతా కూడా జగద్భవేత్ జగత్వగును. వీటన్నిటినీ జగత్ అంటారు. ఏమండి, ద్రష్ట అనబడేవాడు, శ్రోత అనబడేవాడు, లోపలుండేటువంటి జీవుడు, వీళ్ళందరినీ జగత్ అంటారు. ఒరే నాయన, ఈ జగత్ అనేటువంటిది మిథ్యరా, బ్రహ్మం అనేటువంటిది సత్యం రా అంటే వీటిలోనే అలాగా మనం అంటే నీచోపమానము అని అనుకోకండి. బురదలో పంది దొర్లినట్టుగా మనం కూడా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జ్ఞానశక్తి క్రియాశక్తి అలాగే పంచభూతాలు తన్మాత్రలు వినడం మాట్లాడడం చెప్పడం వీటి మీదే బతుకుతున్నాం, కానీ వీటిలోంచి బయటికి రావటం లేదు. ఇదంతా జగత్తే, జగత్తంతా మిథ్యే, ఇది వ్యర్థమే. పంచభూతాలు తన్మాత్రలు కర్మ జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి అహంకార చిత్తస్వరూపాలైనటువంటి అంతఃకరణాలు జ్ఞానశక్తి క్రియాశక్తి ద్రష్ట శ్రోత అనబడేటువంటి వాళ్ళు లోపల ఉండేటువంటి జీవుడు, ఈ మొత్తం అంతా కూడా ఎవరండి? ఇదంతా కూడా జగత్తే, ఇదంతా కూడా జగత్తు. పృథివీ చ పృథివీ మాత్రా చ ఆపశ్చ ఆపో మాత్రా చ తేజశ్చ తేజో మాత్రా చ వాయుశ్చ వాయుమాత్రా చ ఆకాశశ్చ ఆకాశమాత్రా చ చక్షుశ్చ ద్రష్టవ్యం చ శ్రోత్రం చ శ్రోత్రవ్యం చ శ్రోతవ్యం చ ఘ్రాణం చ ఘ్రాతవ్యం చ రసశ్చ రసయితవ్యం చ త్వచ్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చ ఆదాతవ్యం చ ఉపస్థాశ్చ ఆనందయితవ్యం చ పాయుశ్చ విసర్జయితవ్యం చ పాదౌ గంతవ్యం చ మనశ్చ మంతవ్యం చ బుద్ధిశ్చ బోద్ధవ్యం చ
అహంకారశ్చ అహంకర్తవ్యంచ చిత్తంచ చేతయితవ్యంచ తేజశ్చ విద్యోతయితవ్యంచ ప్రాణశ్చ విదారితవ్యంచ అని ప్రశ్నోపనిషత్తులో మంత్రం. అంటే ఇది మీరు చదివిన మంత్రమే, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. పంచభూతాలు, వాటి తన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటితో జరిగేటువంటి పనులు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, వాటికి సంబంధించినటువంటి పనులు, ఇవన్నీ కూడా జగత్తే. ఇదంతా జగత్తే. తేజస్సు అంటే ఏమిటండి? ఇందాకలా చెప్పాను. మనం ఏదో అవతల వెనకాతల లైట్ పెట్టి ఫోటో తీసి వీడు తేజోవంతుడు రా అనడం కాదు. తేజస్సు అంటే స్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్టాయాత్వకు, స్వగింద్రియ విశేషేణ వ్యతిరేకేణ అంటే శరీరము యొక్క, స్పర్శేంద్రియమైనటువంటి శరీరము యొక్క వ్యతిరేకంగా. అంటే మామూలుగా ఈ శరీరం ఉన్నదండి, ఈ శరీరాన్ని చూస్తే ఏం కనిపిస్తున్నదండి? నల్లగా ఉంటే నల్లగా, తెల్లగా ఉంటే తెల్లగా, పచ్చగా ఉంటే పచ్చగా, అంతే, అంతకన్నా ఏం లేదు. త్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్టాయాత్మకు, ప్రకాశమానమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరం. రాముడి శరీరం ప్రకాశమానమైన శరీరం, కృష్ణుడు శరీరం ప్రకాశమానమైన శరీరం. ప్రకాశమానమైనటువంటి శరీరానికి మీరు ఎదురుకుండా నిలబడితే మీ మనోభావాలన్నీ చచ్చిపోతాయి. చూడడానికి రమణ మహర్షి మామూలు శరీరం కలవాడు, కానీ రమణ మహర్షి ఎదురుకుండా నిలబడ్డటువంటి వాళ్ళ మనోభావాలు చచ్చిపోయేవి. అంటే నేను చూడలేదు ఆయన్ని. ఎందుకు చచ్చిపోయేవి అని పుస్తకాల్లో చెప్తారు. ఎలా చచ్చిపోయాయి? ఆ త్వగింద్రియానికి ఉన్నటువంటి తేజో విశేషం వీళ్ళలో ప్రవేశించి వీడి యొక్క భావాల్ని చంపేస్తుంది. ఏదైతే ఉన్నాదో త్వగింద్రియ వ్యతిరేకేణ ప్రకాశ విశిష్టాయాత్మకు, శరీరం అందున్నటువంటి తపస్సు, ఉపాసన మొదలైనటువంటి వాటి చేత కలిగే కాంతి, అది ఎలా కలుగుతుందండి అంటే తపస్సు చేత కలుగుతుంది, ఉపాసన చేత కలుగుతుంది ఆ కాంతి. దాని చేత ప్రకాశించడం, దాన్ని తేజస్సు అంటారు. ప్రాణం అంటే సూత్రం, సూత్రాత్మని ప్రాణం అంటారు. సూత్రం యదాచక్షేతే అని సూత్రాత్మగా చెప్పబడ్డాది. ఇదంతా జగత్తు, ఇదంతా జగత్తు. ఇదే విషయాల్ని 2 శ్లోకాల్లో విద్యారణ్యుల వారు మనకు చెప్పారు. నకించిద్భాతి నిద్రాయాం దేనం స్యాత్ తదపేక్షయా సర్వేషాం ప్రళయే యద్వత్ ముక్తో తత్వవిదః తథా. నకించిద్భాతి నిద్రాయాం లీనం స్యాత్ తదపేక్షయా సర్వేషాం ప్రళయే యద్వత్ ముక్తో తత్వవిదస్తదా. నిద్రాయాం, నిద్రయందు, నకించిద్భాతి, ఏ కొద్ది మాత్రము ప్రకాశించదు, తదపేక్షయా, పరమాత్మను దర్శించేటువంటి రీతిలో, లీనం స్యాత్, లీనమగును. పరమాత్మని దర్శిస్తున్నదా అన్నట్టుగా నిద్రాకాలంలో ఏ కించిత్తు కూడా వృత్తులు, వ్యాపారాలు ఉండవు. తత్వవిదౌ, తత్వవిద, తత్వవిత్ అంటే ఎవడు? తత్వజ్ఞాని అయినటువంటి వారి యందు, ముక్తో, ముక్తి కాలమునందు, యద్వత్, ఏ విధముగా జరుగునో, తథా విధముగానే, సర్వేషాం, అన్నింటి యొక్క, ప్రళయే, విలీన సమయమునందు, స్యాత్, అగును. అన్నీ లీనమైపోయేటప్పుడు తత్వజ్ఞాని అయినటువంటి వాడు మోక్షాన్ని పొందేటప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. అంటే ప్రళయం అంటే ఏమిటి? లీనమైపోవటం. ఈ జగద్వ్యాపారములన్నీ కూడా ఆత్మ వ్యాపారములో లీనమైపోయాయి. అప్పుడేమిటి? జగత్ అనేటువంటిది లేదు. ఎలాగైతే తత్వజ్ఞాని అయినటువంటి వాడు ఆత్మలో లీనమైపోతున్నాడో, అలాగే ప్రళయమునందు, అంటే లీనమయ్యేటువంటి దశలో మొత్తం అన్నీ కూడా, ఈ జగత్తు సంబంధించిన వ్యాపారములన్నీ కూడా ఆత్మలో లీనమైపోతాయి. నిద్రలో జగత్తులోని ఏ ఒక్క విషయమో ప్రకాశించదు. ఆత్మను దర్శిస్తున్నట్టు లీనమై ఉంటాయి. ముక్తి సమయంలో తత్వజ్ఞానికి ఏ విధమైనటువంటి విషయ ప్రవృత్తులు ఆత్మయందు లీనమగునో, అదేవిధంగా నిద్రలో ఇంద్రియాలన్నీ విలీనమైనప్పుడు కూడా ఉంటాయి. ప్రళయం అంటే బాగుగా లీనమైనటువంటి సమయంలో ఎటువంటి విషయ ప్రవృత్తులు ఉండవు.
గాఢమైన నిద్రలో కానీ, ఇంద్రియాలు ఆత్మలో లీనమయ్యేటువంటి సమయంలో కానీ, ముక్తి స్థితిలో కానీ ఎటువంటి వ్యాపారములు ఉండవు. పరమాత్మాలయాధారో యథా తద్వత్ స్థితేరపి ఆధారస్తేన జగత పరమాత్మా ఉపలక్ష్యతాం. ఏమంటే పరమాత్మ జగత్తుకి ఆధారం. అందరం చెప్తూ ఉంటాం, ఈ జగత్తంతటికీ పరమాత్మే ఆధారం అండి, ఆ పరమాత్మే రాముడండి, ఆ పరమాత్మే కృష్ణుడండి, ఆ పరమాత్మే వెంకటేశ్వరుడండి, ఆ పరమాత్మే అదండి, ఆ పరమాత్మే ఇదండి. అసలు ఆ ఆధారం అనేటువంటి దానికోసం చెప్తున్నారు. యథా ఏ విధముగా పరమాత్మ పరమాత్మ లయాధార లయమునకు ఆధారము, తద్వత్ అదే విధముగా స్థితేరపి ఉనికికి కూడా ఆధారం. మనం ఉన్నామన్నప్పుడు కూడా పరమాత్మే మనకు ఆధారం అండి, లీనమైనప్పుడు కూడా పరమాత్మే ఆధారం అండి. ఇక్కడ భ్రాంతి అంతా ఏమిటంటే, ఈ ఉన్నంతకాలం నేనున్నాను అనుకుంటున్నాం. అహం, నేనున్నాను. లీనమైనప్పుడు మాత్రం పరమాత్మలో లీనం ఎలా కుదురుతుందండి? అలా కుదురుతుందా అండి? ఏమండి చెప్పండి. ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో, లీనమైనప్పుడు కూడా అక్కడే ఉన్నావు. ఉన్నప్పుడు ఎక్కడున్నావు? పరమాత్మలోనే ఉన్నావు. లీనమైనప్పుడు ఎక్కడ లీనమయ్యావు? పరమాత్మలోనే లీనమయ్యావు. ఆ జ్ఞానం మనకు కావాలి. ఉన్నప్పుడు నేను, లీనమైనప్పుడు పరమాత్మ, రెండు కుదరవండి. రెండు ఆలోచనలు కుదరవు, ద్వైతం కుదరదు. పరమాత్మ లయాధార, లయకు అంటే లీనమయ్యేటువంటి స్థితికి పరమాత్మ ఆధారము. తద్వత్ అదే విధంగా స్థితేరపి ఉనికికి కూడా, అంటే ఉండడానికి కూడా పరమాత్మ ఆధారం. ఆధారస్తేన జగత పరమాత్మ ఉపలక్ష్యత. తేనా అందుచేత జగత జగత్తునకు పరమాత్మే ఆధార ఉపలక్ష్యత, ఆధారము అని తెలుసుకోండి. ఏమండి, ఈ జగత్తు ఎవరు ఆధారం అండి అంటే పరమాత్మే. పరమాత్మే ఈ జగత్తుకి ఆధారం. ఈ శరీరం ఆధారం కాదు, ఈ ఇంద్రియాల ఆధారం కాదు, ఈ లౌకికమైనటువంటి క్రియాకలాపములు ఏవీ కూడా ఆధారం కాదు. ఎవరి ఆధారం అండి? పరమాత్మే ఆధారం. జగత్తుకంతటికీ పరమాత్మే ఆధారం. ఏష హి ద్రష్టా స్పృష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మంతా బోద్ధా కర్త విజ్ఞానాత్మా పురుష సపరే అక్షర ఆత్మని సంప్రతిష్ఠతే అని శృతి. ఏమిటండి? విజ్ఞానాత్మే కర్తృకారక విజ్ఞానము స్వభావంగా కలిగినటువంటి ఆత్మే కార్యకరణ సంఘాతముతో కూడినటువంటి ఉపాధి చేత పూర్ణుడై విజ్ఞానాత్మ పురుషుడవుతున్నాడు. ఆ విజ్ఞానాత్మ పురుషుడు పరమైనటువంటి అక్షర బ్రహ్మమునందు చక్కగా ఉంటాడు. విజ్ఞానాత్మ పరమైనటువంటి బ్రహ్మల్లో ఉంటాడు. విజ్ఞానాత్మ పురుషుడు పరమాత్మలోనే నిలిచి ఉంటాడు. జగత్తు యొక్క వ్యాపారం అంతా తెలిసినవాడు విజ్ఞానాత్మ. ఆ విజ్ఞానాత్మ పరమాత్మలోనే లీనమై ఉంటాడు. అంటే జగత్తునకు పరమాత్మే ఆధారం. జగత్తున నడుచుటకు, జగత్తు లీనమవడానికి కూడా పరమాత్మే ఆధారం. ఈ జగత్తు నడుస్తున్నదన్నా, జగత్ అంటే నువ్వు అనుకో, నేను అనుకో, ఏ ఒక్క వ్యక్తి అనుకో, ఏ ఒక్క వస్తువు అనుకో, ఏ ఒక్క వ్యాపారం అనుకో, అన్నీ కూడా భగవంతుడు పరమాత్మ వల్లే జరుగుతున్నాయి. ఎందుకు కర్తృత్వం పెట్టుకుంటున్నాం? కర్తృత్వాలు ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం పెట్టుకుంటున్నాం, నేను చేస్తున్నానండి, నేను చేస్తున్నానండి, నేను చేస్తున్నానండి. ఏం చేస్తున్నావయ్యా? నువ్వేం చేస్తున్నావు? జరుగుతూ అన్నది పరమాత్మ జరిపిస్తున్నాడు. ముందు ఒక్క విషయం ఆలోచించాలి, నన్ను నేను తెలుసుకున్నానా లేదా అన్నది ఆలోచించాలి. మనం ఇవాళ 24 గంటలు ఏమిటి ఆలోచిస్తున్నామంటే ఉపదేశాన్ని ఆలోచిస్తున్నాం, కానీ ఆదేశాన్ని ఆలోచించటం లేదు.
ఏష ఉపదేశ, ఏష ఆదేశ అని మీరు తైత్రీయంలో చదివారు. ఇది ఉపదేశము, ఇది ఆదేశము. రే, నిన్ను ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు ఇలా నడు. గురువు దగ్గరికి వెళ్తే గురువు శిష్యుడిని ఏం చేస్తాడు? నేను ఇలా చెప్పాను, నువ్వు ఇలా చెయ్యి అంటాడు. వాడు అలా చేసిన తర్వాతను ఆహా ఇది మా గురూపదేశం అని వాడికి తెలుస్తుంది. ఇవాళ ఏమవుతున్నది? మనం నడవడం లేదు, అందరినీ నడవమంటున్నాం. నడవండి 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 నడవండి. నువ్వేం చేస్తున్నావయ్యా? నేనేం చెయ్యనండి, నేను మాటలు చెప్తానండి. ఎవడు వినడం లేదు. ఎందుకు మన మాటలు ఎవరు వినడం లేదు? మన మాటలకు ఎందుకు విలువ లేదు? మనం ఆచరించడం లేదు కాబట్టి. ఉపలక్షయిత జీవ బుద్ధౌ చిత్ ప్రతిబింబక ఉపలక్ష్యం బ్రహ్మ తత్ స్యాద్ అఛాయాదిరూపకం. ఉపలక్ష్యయిత జీవో బుద్ధౌ చిత్ ప్రతిబింబక ఉపలక్ష్యం బ్రహ్మ తత్తు స్యాత్ అఛాయాదిరూపకం. జీవ జీవుడు, ఉపలక్షయిత చూచువాడు, బుద్ధౌ బుద్ధి యందు చిత్ ప్రతిబింబక చిద్రూపమైనటువంటి ప్రతిబింబ స్వరూపుడు. జీవుడు చిద్రూపమైనటువంటి ప్రతిబింబ స్వరూపుడు. బ్రహ్మ బ్రహ్మము ఉపలక్ష్యము. ఉపలక్ష్య ఉపలక్ష్యం అంటే దర్శించబడేది. తత్తు అది అయితే, ఆ బ్రహ్మం అయితే అఛాయాది రూపకం, నీడ మొదలైనటువంటి వికారాలు లేనటువంటి రూపము. బ్రహ్మానికి ప్రతిబింబములు లేవు. బ్రహ్మం బింబమే, బ్రహ్మం బింబస్వరూపం. జీవుడు బుద్ధి యందు ప్రతిబింబించు చిత్తు, చిత్తు ప్రతిబింబ రూపము జీవుడు. జీవుడు బుద్ధిలో ప్రతిబింబించేటువంటి చిత్తు, చిత్తు ప్రతిబింబ యొక్క రూపమే జీవుడు. ప్రతిబింబం నశించేది, కానీ దాని మీదే మనకి భ్రాంతి అండి. మనకి ఫోటోల మీద ఉన్నటువంటి పిచ్చి మన శరీరం మీద మనకుంటే ఎంతో బాగుండు. ఏమండి? ఇవాళ కాలంలో నేను చూస్తూ ఉంటాను, ఆ ఫోన్ తీసినాం అనుకోండి, ఫోటోలు 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 ఫోటోలు. పోనీ ఈ ఫోటోలు ఈ గ్రూపుల్లో పెట్టుకోవటానికి బదులుగా ఆ యమధర్మరాజు గారికో లేకపోతే ఆ బ్రహ్మగారికి, హిరణ్యగర్భ బ్రహ్మగారికో పంపిస్తే బాగుండండి. వాళ్ళు పంపించలేరు. వాళ్ళకి వాట్సాప్లు గట్రా లేవు కావచ్చు, నాకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే ఈ పిచ్చి? నువ్వు బతికున్నావు కదా, నీ ఫోటో మీద నీకెందుకు పిచ్చి? ఈ జీవుడు ప్రతిబింబ స్వరూపుడు మాత్రమే, బింబస్వరూపుడు కాడు. బింబస్వరూపం ఏది? బ్రహ్మం. దర్శించగోరేటువంటి జీవుడు అశాశ్వతుడు, దర్శింపబడేటువంటి బ్రహ్మ శాశ్వతమైనటువంటిది. అది బింబ రూపం, అది బింబం, బ్రహ్మం బింబం. దానికి నీడ వంటిది కాదు, దానికి నీడ లేదు. ఆ బ్రహ్మం ఉంటేనే బుద్ధి యందు జీవుడనే ప్రతిబింబ భావం కలుగుతుంది. బ్రహ్మం ప్రకాశించినప్పుడు మాత్రమే బుద్ధిలో జీవుడు అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. పరమేవ అక్షరం ప్రతిపద్యతే సయో హవై తచ్ఛాయం అది శృతి. పరమమైనటువంటి అక్షర రూపం పొందబడుతున్నది. అక్షరము తమో గుణము లేనటువంటిది. అఛాయాం అంటే ఛాయ, నీడ లేనటువంటిది అని అర్థం చెప్పాను కదా. నీడ అంటే నీడ కాదు, తమో గుణము లేనటువంటిది. అంటే మెయిన్ ఏమిటి ఉండాలి? అవిద్య ఉండకూడదు, అవిద్య ఉండకూడదు. అవిద్య వల్ల కలుగుతున్నటువంటిది ఏమిటి? బింబభావం, ప్రతిబింబ భావం. ప్రతిబింబ భావానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నామంటే మనం అవిద్యలో ఉన్నాం. మనకన్నా ముందు ఎంతో మంది పండితులు ఉన్నారండి. శుకుడు ఉన్నాడండి, భాగవతాన్ని చెప్పినటువంటి శుకుడు ఫోటో ఎవరికైనా తెలుసునా సార్? ఏదో వేస్తున్నారు బొమ్మ, నిజంగా శుకుడికి ఫోటో ఉందా? వ్యాసుడు, ఇంత విజ్ఞానాన్ని చెప్పిన వ్యాసుడికి ఫోటో ఉందా? వాల్మీకి ఫోటో ఉందా?
18 పురాణాలు చెప్పిన సూతుడు ఫోటో ఉందా? ఎందుకు పనికిరానటువంటి మనకి ఫోటోలు ఎందుకండి? కానీ ఫోటో 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 ప్రతిబింబం కోసం ఏడుస్తున్నాం. ఏమండి, పరమమైనటువంటి అక్షరం పొందబడుతున్నది. అక్షరం తమో గుణం లేనటువంటిది, అవిద్య లేనటువంటిది, అచ్ఛాయాం నీడ లేనటువంటిది. నీడ లేనటువంటిది అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే తమో గుణం లేనటువంటిది. తమో వర్జితం అని భగవత్పాదుల వారు అర్థం చెప్పారు. అజ్ఞాన దశలో చూస్తున్నాను, చూడబడేది రెండున్నాయి. భ్రాంతి ఉంటుంది. అవిద్య నశిస్తే అక్షర పరబ్రహ్మమే పరమైనటువంటిదని, అదే ఆత్మని తెలియబడుతుంది. అదే ఆత్మ, పరబ్రహ్మమే ఆత్మ. నిన్ను నువ్వు తెలిస్తే చాలు. ఈ ఈ ఈ ఫోటోలు మనం ఎక్కడ పెట్టక్కర్లేదు సార్. ఈ ఫోటోలు ఎన్ని డౌన్లోడ్ చేసినా మన దగ్గర 10,000 ఫోటోలు ఉన్నా మనం వెళ్ళేటప్పుడు ఎందుకు పనికిరావు. ఒక్క ఫోటో కూడా మనకి పనికిరాదు. ఛాయాతమస్తేన హీనం శరీరత్రయవర్జితం లౌహిత్యాది గుణైర్హీనం శుభ్రం క్రోధాద్య భావత. ఛాయా నీడ అంటే తమహ అవిద్య. ఛాయా తమహ అంటే నీడ అంటే ఏమిటండి? తమస్సు, అవిద్య. తేన హీనం అజ్ఞానము లేనటువంటిది, శరీరత్రయవర్జితం స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, కారణ శరీరం కానీ లేనటువంటిది. ఈ స్థూల శరీరానికి ఏ విలువ లేదు. ఇది ఉత్తి దహన కర్మకి మాత్రమే పనికొస్తుంది, ఇదెందుకు పనికిరాదు. సూక్ష్మ శరీరము వాసనలు క్షయమవగానే పోతుంది కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. కారణ శరీరము అవిద్యా కామ కర్మలు నశిస్తే పోతుంది కాబట్టి దానివల్ల ప్రయోజనము లేదు. ఈ మూడు శరీరాలు నిష్ప్రయోజనము. శరీరత్రయవర్జితం ఈ మూడు శరీరాలు లేనటువంటిది. లౌహిత్యాది గుణైర్హీనం లౌహిత్యాది ఎరుపు మొదలైనటువంటి గుణై గుణముల చేత హీనమైనటువంటిది. ఏదో వాడు ఉపాసకుడు అండి, రక్తవర్ణ రక్తాంబర రక్త మాలా విభూషిత. ఎందుకంటే ఈ ఎరుపులు నలుపులు తలుపులు ఇవన్నీ ఇవేవీ లేనటువంటిది. క్రోధాద్యభావత క్రోధాదులు లేకపోవటం చేతనం, పాపము మొదలైనటువంటివి లేకపోవటం చేతనం శుభ్రం నిర్మలమైనటువంటిది. ఎవరు? పరమాత్మ. పరమాత్మ చాలా నిర్మలంగా ఉంటుంది. అది చాలా నిర్మలమైంది. ఎందుకంటే దానికి క్రోధము మొదలైన భావాలు లేవు, దానికి ఎరుపు మొదలైన గుణాలు లేవు, దానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేవు, దానికి అవిద్య లేదు. పరమాత్మ అవిద్య అనే ఛాయను అంటారు, అవిద్యనే ఛాయ అని అంటారు. అది లేనిది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేనిది, ఎరుపు మొదలగు రంగులు లేనిది, ఎటువంటి గుణాలు లేనటువంటిది, కోపము మొదలైనటువంటివి లేనటువంటిది. కాబట్టి పరమాత్మ శుద్ధమైనటువంటిది. పరమాత్మ చాలా శుద్ధమైనటువంటిది అని మనం తెలియాలి. పరమేవాక్షరం ప్రతిపద్యతే సయోహ వై తదచ్ఛాయమశరీరం అలోహితం శుభ్రమక్షరం వేదయతే అని శృతి. ఛాయ లేనటువంటిది అంటే తమోగుణం లేనటువంటిది, అవిద్య లేనటువంటిది. అశరీరం అంటే నామరూపాదులతో కూడుకున్నటువంటి ఉపాధులు లేనటువంటిది. అలోహితం అంటే ఎరుపు నలుపు మొదలైనటువంటి ఏ గుణాలు లేనటువంటిది. అందువలన శుభ్రమైనటువంటి శుద్ధమైనటువంటిది అక్షరము. విశేషాలు లేవు కనుక దీనికి నాశనం లేదు. పురుషుడు అని చెప్పబడేటువంటి సత్యం ఇది. ఇదే అక్షర బ్రహ్మము. ఇదే మనం తెలియాలి. అక్షరం నాశహేతూనాం అభావాద్ బ్రహ్మ తాదృశః యో జానాతి స సర్వజ్ఞః సర్వాత్మా చ భవేత్ ఖలు. నాశహేతూనాం అభావాత్ నాశహేతువులు లేనటువంటిది కనుక
నశించేవి. స్థూలం నశిస్తుంది, స్థూల శరీరం నశిస్తుంది. సూక్ష్మ శరీరం నశిస్తుంది, కారణ శరీరం నశిస్తుంది, గుణాలు నశిస్తాయి, కామక్రోధాదులైనటువంటివి నశిస్తాయి. ఇవేవి నశించేటువంటివి లేవు. నాశహేతూనాం అభావాత్, నాశహేతువులు లేనటువంటిది కనుక అక్షరం, అక్షరమైనటువంటి బ్రహ్మ, బ్రహ్మము తాదృశ, అటువంటి బ్రహ్మమును యో జానాతి, ఎవడు తెలియచున్నాడో, బ్రహ్మాన్ని ఎవడు తెలుస్తున్నాడో, అక్షర బ్రహ్మం అనేటువంటిది నాశనం లేనటువంటిది, అది ఎవడు తెలుస్తున్నాడో వాడు సహా, అతడు సర్వజ్ఞ, సమస్తము తెలిసినవాడు. సర్వాత్మాచ, సర్వాత్మ భావము కలవాడు భవేత్ కలు, అగుచున్నాడు కదా. నశించే కారణాలు ఏవీ లేకపోవడం చేత అక్షరాన్ని బ్రహ్మము అంటారు. అటువంటి బ్రహ్మం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు, సర్వాత్మ భావం కలవాడు. ఇక్కడ సర్వః జ్ఞః అనేటువంటి ద్వంద్వ సమాసం చేయమంటారు భగవత్పాదుల వారు. సర్వశ్చ అసౌ జ్ఞశ్చ సర్వజ్ఞ అని తప్పమంటారు. సర్వశ్చ అసౌ జ్ఞశ్చ అంటే సర్వః అంటే సర్వాత్మ భావము కలవాడు, జ్ఞశ్చ అంటే తెలిసినటువంటి వాడు, జ్ఞానము కలవాడు అని రెండు అర్థాలు వస్తాయి. సౌమ్య సర్వజ్ఞ సర్వోభవతి అని శృతి, వేదం దీని గురించి ఏమిటి చెప్తున్నది. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వై ప్రాణభూతాని సంప్రతి తిష్టతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వమేవ ఆవివేశ ఇతి అని ప్రశ్నోపనిషత్తుని పూర్తి చేస్తున్నారు. ప్రాణము కానటువంటిది, మనస్సు కానటువంటిది, మంగళస్వరూపమైనటువంటిది, శాంతమైనటువంటిది, ఎటువంటి విక్షేపాలు లేనటువంటిది, బయట లోపల వ్యాపించి ఉండేటువంటిది, అజం పుట్టుక లేనటువంటిది, సత్యమైనటువంటి తత్వం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. అంటే అంతా తెలిసినవాడు. సర్వజ్ఞుడు అన్నది ఒక పదంగా అర్థం చెప్పాం. అవిద్య వలన ముందు తెలియకపోయినా, మనం అవిద్యలో ఉన్నాం కాబట్టి మనకి తెలియదు. మనం ఉపదేశం పొందిన తర్వాత కూడా మాకు తెలియదండి అని అంటే మరి వాడి ప్రారంభం, మనం ఏం చేయలేం. అవిద్య వల్ల మనకి ముందు తెలియదు. అవిద్య తొలగిపోయిన తర్వాత అతడే సర్వాత్మ భావాన్ని పొందుతాడు, అంటే సర్వుడు అవుతాడు. సర్వుడు అంటే సర్వాత్మ భావం పొందినవాడు, అంతా వాడే, అంతా తానే అని తెలిసినవాడు. విజ్ఞానాత్మ ఇంద్రియములు భూతాలతో కలిసి ఏ పరబ్రహ్మంలో చక్కగా నిలిచి ఉంటుందో ఆ పరబ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు సర్వాన్ని తెలిసినటువంటి సర్వజ్ఞుడు. విజ్ఞానాత్మ పరబ్రహ్మంలో ఉన్నది అని తెలిసినటువంటి వాడే తెలిసినవాడు. ఇక్కడ సర్వః జ్ఞశ్చ, సర్వశ్చ అసౌ జ్ఞశ్చ